ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 3:6. లేవి గోత్రమును దగ్గరకు రప్పించి వారు అతనికి పరిచర్య చేయనట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. ప్రత్యక్ష గుడారము ఏర్పాటు. సంఖ్యాకాండము 1లో జనాభా లెక్కింపు తరువాత దేవుడు ఇశ్రాయేలు శిబిరమును ప్రత్యక్ష గుడారము చుట్టూ ఏర్పాటు చేస్తున్నాడు. 3వ అధ్యాయము లేవీయులపై దృష్టి పెడుతుంది. మిగిలిన 12 గోత్రముల వలె కాకుండా లేవీ గోత్రము సైనిక సేవకు లెక్కింపబడలేదు. వారికి యాజకత్వం అనే వేరే నియామకం లభించింది. అదేవిధంగా విశ్వాసులు యాజకులుగా, క్రీస్తును నమ్మిన వారందరూ ఇప్పుడు రాజులైన యాజక సమూహం అని 1 పేతురు 2:9 చెప్తుంది. యేసు ప్రధాన యాజకుడిగా, యేసు మన గొప్ప ప్రధాన యాజకుడని హెబ్రీయులు 4:14 పిలుస్తుంది. లేవీయులు అహరోనుకు సేవ చేసినట్లుగా విశ్వాసులు క్రీస్తుకు మరియు ఆయన ప్రజలకు సేవ చేయటానికి పిలువబడ్డారు. రోమా 12:1. దేవుడు మిమ్మల్ని దీవించి యాజక ధర్మంలో వాడుకొనును గాక. ఆమేన్.